గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడు ట్రెడిషనల్ స్వీట్స్ కాకుండా ఏమైనా డిఫరెంట్గా చేసుకొని తినాలంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సింపులెస్ట్ రెసిపీ. ఈరోజు మనం చీజ్ కేక్ తయారు చేస్తాం. బేస్ తయారు చేసుకోవడానికి గుడ్ డే బిస్కెట్స్ తీసుకున్నాము అండ్ వీ విల్ ఆల్సో నీడ్ బటర్ అండి. ఆల్మోస్ట్ 50 grams ఆఫ్ బటర్ కావాలి మనకి. దిస్ ఈజ్ సాల్టెడ్ బటర్. ఇప్పుడు మనం ఏం చేసుకుంటామంటే గ్రైండర్లో ఇవన్నీ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటాం. My hands are okay. ఆల్రైట్, ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు గ్రైండ్ చేసేసుకున్నాము. సో ఇలా పౌడర్ కన్సిస్టెన్సీలో ఉండాలి అది. ఇప్పుడు మనం ఒక గ్లాస్ బౌల్ తీసుకొని దీంట్లో బటర్ కూడా మెల్ట్ చేసుకోవాలి. సో మెల్టెడ్ 50 grams ఆఫ్ బటర్. నౌ వి విల్ అసెంబుల్ ఇట్. సో ఫస్ట్ క్రంబుల్ వేసుకున్నాక కొంచెం బటర్ తీసుకొని మిక్స్ చేసుకొని దాన్ని బేస్ ఫామ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇలా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నాక దీన్ని మనం ఫ్రిడ్జ్లో ½ an hour వరకు పెట్టాలి. సో దట్ అదంతా గట్టిగా సెట్ అయిపోతుంది. చీజ్ కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఇది 300 grams ఆఫ్ పన్నీర్, ఇది పౌడర్ షుగర్ అండి, ఇది 200 grams, వెనీలా ఎసెన్స్ ఫర్ ఫ్లేవరింగ్ ఒక 2 drops తీసుకోవాలి. ఇది ఫ్రెష్ క్రీమ్, ఇది మనకి ఆల్మోస్ట్ 300 grams కావాలి. ఇప్పుడు మనం పన్నీర్ని చిన్న క్యూబ్స్ లాగా చేసుకొని దీన్ని ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. సో గ్రైండర్లో వేసేసుకుందాం. నెక్స్ట్ మనం ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం. సో మనం ఇప్పుడు దీంట్లో పన్నీర్ ఇంకా ఫ్రెష్ క్రీమ్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఈ పేస్ట్ అయిపోయాక మన టేస్ట్ బట్టి, ఇఫ్ యూ లైక్ మోర్ షుగర్ యూ కెన్ యాడ్ మోర్ షుగర్, ఆర్ ఇఫ్ యూ లైక్ లెస్ షుగర్ కొంచెం షుగర్ వేసుకొని మనం కలిపేసుకుందాం. సో దిస్ ఈజ్ అవర్ పౌడర్ షుగర్. ఓకే అండి, ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన మిక్స్చర్ని ఒక బౌల్లో తీసుకుందాం. రైట్ అండి, ఇప్పుడు నేను మిక్సీ జార్ నుంచి గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసాము. ఇది పౌడర్ షుగర్ అండి. మళ్ళీ చెప్తున్నాను, దిస్ డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్. మీకు ఎక్కువ స్వీట్ కావాలంటే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయొచ్చు, తక్కువ కావాలంటే దాన్ని తక్కువగా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీంట్లో వెనిలా ఎసెన్స్ వేయాలి. మనకి ఎక్కువ అవసరం లేదు, ఒక 2-3 drops చాలు. ఇప్పుడు మంచిగా అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. అదేంటండి, ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయినాక ఇది మన ఫైనల్ ప్రోడక్ట్. ఇది ఇలా సిల్కీగా కనిపించాలి. దెన్ ఇట్ ఈస్ డన్ కరెక్ట్లీ. ఇప్పుడు మనం అన్నీ అసెంబుల్ చేసుకుందాం. మనం ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బిస్కెట్ బేస్ ఇప్పుడు తీసి, ఇట్ షుడ్ లుక్ సంథింగ్ లైక్ దిస్ ఆఫ్టర్ ఫ్రీజింగ్ ఫర్ ½ an hour. ఇప్పుడు మనం ఈ మిక్స్చర్ని దీని మీద స్ప్రెడ్ చేసుకోవాలి. రైట్ అండి, చీజ్ కేక్కి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏం లేదు. థిక్నెస్ మీకు ఎంత కావాలో అంతగా పెట్టుకోవచ్చు. ఇఫ్ యూ లైక్ మోర్ ఆఫ్ క్రీమీ టెక్స్చర్ మీరు ఈ బ్యాటర్ని ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ దీన్ని ఎంత వర్సటైల్ అంటే మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ దీంట్లో ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ లైక్ బ్లూబెర్రీస్ యాడ్ చేసుకోవచ్చు, చాక్లెట్ చిప్స్, మ్యాంగోస్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఒకసారి ఇది స్ప్రెడ్ చేశాక దాని థిక్నెస్ చూపెడతాను మీకు.
రైట్ అండి, ఇది మొత్తం నేను సెట్ చేసేసాను. ఇప్పుడు చూపెడతాను దీని థిక్నెస్. ఇలా పెట్టాను. రైట్ అండి, ఇంతే. దీంతోటి మన చీజ్ కేక్ ప్రిపరేషన్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం లిడ్ పెట్టుకొని మినిమం 5 to 6 hours మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి.